Hello friends, welcome back to my channel. This is my first trip to Gokarna. మేమైతే ఇంతవరకు బీచ్ చూడలేదు. సో బీచ్ చూద్దామని చెప్పి గోకర్ణ ప్లాన్ చేసాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో ఇప్పుడు కుదిరింది. మార్నింగ్ 5:30కి కర్నూలు నుండి స్టార్ట్ అయ్యాము అండ్ గోకర్ణలోని నమస్తే కేఫే రీచ్ అయ్యేసరికి మాకు ఆఫ్టర్నూన్ 3 అయ్యింది. మేము చాలా రీసెర్చ్ చేసి రిసార్ట్ బుక్ చేసాము. ఈ రిసార్ట్ నుండి బీచ్కి జస్ట్ 100 మీటర్స్ వాక్ అంతే. రిసార్ట్ సెలెక్ట్ చేసినప్పుడు సేఫ్టీ అండ్ హైజీన్ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ యాంబియన్స్ అండ్ యాక్సెసిబిలిటీ చూడాలి. మా వారికి కార్ పార్కింగ్ అయితే పక్కా కావాలి. సో మేము ఈ రిసార్ట్ ప్రిఫర్ చేసాము అండ్ ఈ రిసార్ట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే చంద్రశేఖర ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ చెక్ఇన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత బీచ్లోకి వెళ్దామని రెడీ అయ్యాము. రిసార్ట్ నుంచి బీచ్లోకి వెళ్ళడానికి కనెక్టివిటీ ఉందండి. మా వాడికి బీచ్ చాలా కొత్తగా అనిపించింది. బీచ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక 2 seconds స్ట్రక్ అయిపోయాడు అలా చూస్తూ. అండ్ అలలను చూడగానే కొంచెం భయపడ్డాడు, ఏడ్చేసాడు కూడా. తర్వాత చిన్నగా నడుచుకుంటూ వాటర్లోకి వచ్చాడు. ఈ బీచ్ని ఓం బీచ్ అంటారు. ఇది ఓం షేప్లో ఉండడం వల్ల దీనికి పేరు వచ్చింది. అండ్ ఇది ఒక ప్రైవేట్ బీచ్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రైవేట్ బీచెస్ రిసార్ట్తో కనెక్ట్ అయి ఉంటాయి. పబ్లిక్ని అలో చేయరు, కానీ ఈ బీచ్ మాత్రం పబ్లిక్ని అలో చేస్తుంది. ఎందుకంటే ఇది గోకర్ణలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అనమాట. మావాడైతే ఫుల్ టు హ్యాపీ. చాలా బాగా ఆడుకున్నాడు ఈ నీళ్ళల్లో. అలలు వస్తుంటే వెనక్కి పారిపోయి రావడం, మళ్ళీ అది వెనక్కి వెళ్ళగానే వాటి వెనకాల ఉరకడం, ఇలా 1 గంట సేపు ఆడాడు. ఎంతసేపు ఆడినా మావాడికి అయితే అలసట రాలేదు. ఈ బీచ్ దగ్గరనే బీచ్ డ్రెస్సెస్ కూడా అమ్ముతున్నారు. మనకి లోకల్లో తక్కువ రేట్లో దొరికే డ్రెస్సెస్ని ఇక్కడ ఎక్కువ హై రేట్లో పెట్టి అమ్ముతున్నారు. ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంటుందని విన్నాము అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేసాము. సీనరీ అయితే అద్దిరిపోయింది. చాలా కైండ్స్ ఆఫ్ వాటర్ గేమ్స్, బోట్ రైడ్స్ ఉన్నాయి. మేమైతే జర్నీ చేసే అలసిపోయామని చెప్పి దేనికి వెళ్ళలేదు. నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నాము. ఈ నమస్తే కేఫే రిసార్ట్ వాళ్ళకే రెస్టారెంట్ కూడా ఉందండి. సో మేము నైట్ డిన్నర్కి ఇక్కడికే వచ్చేసాము అండ్ ఫుడ్ అయితే ఓకేగా ఉంది. మీరు కనుక డిన్నర్ బీచ్ వ్యూ, సముద్రపు అలల సౌండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.